హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఛానల్ ఎప్పుడో వీడియో పెట్టిన, మళ్ళీ తర్వాత ఇక్కడ ఆస్ట్రేలియాలో పెడుతున్నా. సో మేము వచ్చి ఎక్కువ రోజులు కాలే, ఒక 2-3 డేస్ అవుతుంది. సో ఐ థాట్ జస్ట్ ఒక మంచి హోమ్ టూర్ వీడియో చేద్దాము, మీరు కూడా చూస్తారు ఎట్లా ఉంటుందో అవర్ ఆసీ ఇల్లు. సో యా, లోపలికి వెళ్దాం. ఇది మన జస్ట్ రిమోట్ కంట్రోల్ గేట్. ఇలా ఎంట్రన్స్ వస్తే యూ హ్యావ్ ఎ హ్యూజ్ కార్ పార్కింగ్. సో అక్కడ లాస్ట్ కార్నర్కి వచ్చేసి గరాజ్ వస్తుంది. సో గరాజ్ అండ్ చిన్న గార్డెన్ ఏరియా. ఇది చిన్నది అని ఎందుకు అంటున్నా అంటే వెనకాల ఇంకా పెద్దగా ఉంది కాబట్టి. సో యా, గేట్ క్లోజ్ చేసేద్దాం. ఐ హోప్ ఆడియో బాగానే వస్తుంది. సో చలో లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఒకసారి ఇక్కడ దాకా చూపిస్తాం. సో అది గ్యారేజ్. ఇక్కడ చలి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏదో ఇండియా నుండి వచ్చినప్పుడు చలి అంటే ఏదో అనుకున్నా, కానీ ఇక్కడ 9 డిగ్రీలు అంట, 10 డిగ్రీలు రాత్రి పూట. లైక్ ఇప్పుడు అంటే బాగానే ఉంది, ఎండ కొట్టేది కొడుతుంది. ఇది మన గార్బేజ్ ఏరియా, అక్కడ గరాజ్. ఇక్కడ వచ్చేసి గార్డెన్ ఏరియా ఉంటుంది. అది నేను యాక్చువల్గా మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను, ఇక్కడ నుండి కాకుండా లోపల నుండి వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ ఒకసారి ఇట్లా పైకి వెళ్ళి చూపి. యా, సో అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. సో మా ఫ్రెండ్స్ ఇద్దరు దాచుకుంటున్నారు, వాళ్ళిద్దరిని కూడా చూపి. గేట్ లాక్ అవుతుంది చూడరా. సో ఇలా వెళ్ళాలన్నమాట. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుండి ఏరియా ఇట్లా మంచిగా ప్రాపర్ మొత్తం రోడ్ వ్యూ ఉంటుంది. సో ఇది మన ఎంట్రన్స్ అన్నమాట. అలా మీరు ముందుకు వస్తే యా, ఫస్ట్ మనం హాల్కి వెళ్దాం. ఇది మన హాల్ ఎంట్రీ అన్నమాట. ఈ బెడ్స్ చూసి ఏమనుకోకండి, ఇక ఇనిషియల్గా 2-3 డేస్ అవుతుంది కాబట్టి అందరం కలిసి అనుకుంటున్నాం. మళ్ళీ ఎవరి రూమ్లోకి అది వెళ్ళిపోతుంది, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. సోఫా. ఇది మా చిన్నపాటి హీటర్ అన్నమాట. ఇది మా లైఫ్ సేవియర్ ప్రస్తుతానికి ఉన్న చలికి. అండ్ దట్స్ టీవీ. సో ఇది వచ్చేసి ఇంకొక హాల్ అన్నమాట. యా, ఇది బట్టలు ఆరేసుకునేది. ప్రస్తుతానికి ఇంకేం చేయలే కాబట్టి జస్ట్ అట్లా పెట్టుకున్నాం లోపల. అంతా కొంచెం నీట్గా ఉండదు, బట్ యా, అడ్జస్ట్ అవ్వండి. సో నౌ కమ్స్ కిచెన్. సో ఇది కిచెన్ అన్నమాట. యా, వీడు మా బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తాడు ప్రస్తుతానికి. అటు చూసి బ్రెడ్ టోస్ట్ చేస్తాడు. యా, ఇది మా ఫ్రిడ్జ్. అండ్ హియర్ కమ్స్ ది వర్స్ట్లో బెస్ట్ చాక్లెట్ అంటే ఇదే. కొనకండి ఎవడన్నా కొందాం అనుకుంటే. వాడు తిన్నాడు, వన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూపి ఒకసారి. వాడు ఎప్పుడు ఏ చాక్లెట్ తిట్టాలి లైఫ్లో. ఫస్ట్ టైం ఒక చాక్లెట్ ఇంత వరస్ట్గా తిట్టిందంటే అప్పుడు చాలా ఆశతో తెచ్చుకున్నాను. యా, సో ఇంతసేపు మనం తిరిగింది ఒక రౌండ్ అయిపోయిందనమాట. ఇది కిచెన్కి కనెక్టింగ్ డోర్స్. సో ఇది మళ్ళీ మన ఎంట్రీ పాయింట్కి వచ్చాం కదా. సో ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్. ఇంతకుముందు ఇది ఒక లైబ్రరీ. ఇప్పుడు మా టాయిలెట్ బ్యాగ్స్ పెట్టుకొని, కొంచెం టాయిలెట్ పేపర్స్ పెట్టుకొని. సో మంచి వెంటిలేషన్ ఉంది. ఇది మంచి డైరెక్ట్ రోడ్ వ్యూ హౌస్. సో నెక్స్ట్ వచ్చేసి అవర్ వాష్రూమ్. ఇది వాష్ బేసిన్ అండ్ మన ఏమంటారు షవర్
దీనికి బాత్టబ్ ఏదైతే వాడమో ఉన్నాయి అన్నీ. హలో. సో ఇది వచ్చేసి ఇంకో వాష్రూమ్. ఇందులో హైలైట్ విషయం ఏంటి తెలుసా? ఫస్ట్ థింగ్, నో లాక్స్. అదే పెద్ద బాధ. పోయేటప్పుడు పాటలు పాడుకుంటూ నువ్వు పోవాలి తెలుసా. అన్ని సౌండ్లు వినిపిస్తాయి లోపల చేసి, మామూలుగా వినిపించవు, దడదడలాడి. సో ఇది ఇంకొక రూమ్. దీంట్లో 2 బెడ్స్ ఇచ్చారనమాట. 2 బెడ్స్. ఇది ఏం చూసి ఏమనుకోకండి, 2 days అవుతుంది కాబట్టి ఇది 2 బెడ్స్ ఉన్నాయి. సో ఇద్దరు పడుకోవచ్చు. నెక్స్ట్ హియర్ వి గో. ఇంకో రూమ్. ఇది ఇంకొక రూమ్, సెకండ్ బెడ్రూమ్ అనుకోండి. ఇక బెడ్స్ లేవు, బెడ్స్ అవి తెచ్చి ఇక్కడ వేసేస్తాం అన్నమాట. మళ్ళీ చెప్తున్నా, మెస్సీగా ఉంటుంది, ఏమీ అనుకోకండి. మావాడు ఆల్రెడీ ఐరన్ డబ్బా పెట్టుకొని బెడ్షీట్ పెట్టుకొని చేస్తూనే ఉన్నాడు. అండ్ ఇది ఒక లాస్ట్ రూమ్ అన్నమాట. ఇది లాస్ట్ రూమ్. ఇది కూడా డైరెక్ట్ మంచి రోడ్ వ్యూ ఉంటుంది. సెలెక్టెడ్ బై అవర్ అనదర్ కెమెరామ్యాన్, ఫోటోగ్రాఫర్ మిస్టర్ సార్ రూపేష్. అండ్ ఇక్కడ ఇంకొక వాష్రూమ్. హలో. ఇంకొకటి పాపం బిజీగా ఉన్నాం, వాడు బ్రెడ్ చేసుకుంటాం. సో అలా కిచెన్కి వెళ్తే వీ హ్యావ్ అనదర్ రూమ్ విచ్ ఇస్ సన్లైట్ రూమ్. ఇది వచ్చేసి సన్లైట్ రూమ్ అన్నమాట. ఇది సన్లైట్ రూమ్ అన్నమాట. ఈ సన్లైట్ రూమ్ నుండి ఇటేమో వాషింగ్ మెషిన్ సైడ్ వస్తుంది. వాషింగ్ మెషిన్ అండ్ ఇలా వస్తే ఇంకొక ఎంట్రీ, దట్స్ టు డైరెక్ట్ బ్యాక్ యార్డ్. ఇందాక ఎందుకు చిన్న లాన్ అని ముందన్నా అంటే బ్యాక్ సైడ్ ఇంత ఉంది కాబట్టి. సో ఇక్కడ నుండి ఇదంతా, ఇది వచ్చేసి గరాజ్ అన్నమాట. ఇందాక మీకు చూపించినప్పుడు వీడియో స్టార్టింగ్లో మీకు ఇట్లా పైకి వెళ్ళి చూపించాను కదా, అది ఈ ఎంట్రీ దగ్గర అనమాట. ఇది ఇందాక గరాజ్ చూసాం కదా అటు, ఇది వచ్చేసి గరాజ్ అనమాట. ఇది ఇంకో ఎంట్రీ గరాజ్కి. సో ఇదంతా ఈ బ్యాక్ సైడ్ ఎంట్రీ వచ్చేస్తుంది అనమాట. ఇదంతా బ్యాక్ సైడ్. సో నేను ఈ ఏజ్ దాకా నేను కూడా ఎప్పుడు రాలే, ఇప్పుడే వస్తున్నా చాలా ధైర్యంగా, ఏదో కెమెరా ఉందని. ఏ పాములు కానీ ఏం వెళ్ళకపోతే చాలు భయ్యా. ఇది ఇక్కడ వరకు ఇంతే. ఓ బార్బిక్యూ ఏమో ఎవరిదో తెలియదు కానీ. సో ఇది ఈ ఎల్లు ఎడ్జ్ వరకు ఇది అన్నమాట కథ. చూడండి. ఇందాకే మా పక్కన మా నైబర్ మాట్లాడింది వీడియో తీస్తుంటే, కొత్త పరిచయం కానీ చాలా బాగా మాట్లాడింది. స్టూడెంట్సా ఏంటి అని జనరల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఆమె ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం లైఫ్ స్టోరీ మొత్తం చెప్పింది. సో ఇదన్నమాట మా హౌస్. ఫ్రంట్ నుండి ఎడ్జ్ దాకా మొత్తం చూపించాం. ఇక్కడ గడ్డి మాత్రం నెక్స్ట్ లెవెల్ పెరుగుతుంది. వెళ్ళి